హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పంచ్ విత్ ప్రసూన. బిగ్ బాస్ రివ్యూస్ తర్వాత చాలా బ్రేక్ అయితే తీసుకున్నాను, కానీ కంబ్యాక్ వీడియో కొంచెం గట్టిగానే ఉండాలి కదా. సో ఇవాళ నేను మీ అందరి ముందుకి గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రివ్యూతో అయితే వచ్చేసాను. సో ట్రైలర్ రివ్యూని మాట్లాడుకునే ముందు నాకు అందరూ ఒక కమెంట్ అయితే తప్పకుండా చేయాలి. దేనికి సంబంధించి అంటే మూవీకి సంబంధించి అండి. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, ఒక్క పదంలో ఏమంటారో అది కమెంట్ చేసేయండి. అదిరిపోయిందా, సూపరా, నెక్స్ట్ లెవెలా, టాప్ లెవెలా, ఏమంటారు కమెంట్ చేసేయండి. అండ్ ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే మాత్రం నా వరకైతే మాత్రం అబ్బా ఫినామినల్ అండి, సూపర్గా ఉంది. అండ్ రామ్ చరణ్ గారి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అండ్ ఆ గెటప్స్, ఆ వేరియేషన్స్, ప్రతి గెటప్లో కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు. ప్రతి గెటప్ కూడా తన కోసమే ఈ పాత్ర సృష్టించబడిందా అన్నట్టుగా ఉంది. అండ్ ప్రతి గెటప్లో కూడా అలా ఇమిడిపోయారు. అండ్ ప్రతి ఆ గెటప్లో కూడా ఆ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ట్రైలర్ అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. సో ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది సినిమా హిట్ అవుద్దా లేక ఫ్లాప్ అవుద్దా అని. నాకైతే మాత్రం ట్రైలర్ చూడగానే అర్థమైపోతుంది సంక్రాంతికి సరైన సినిమా. ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్ గారు హిట్ అయితే కొట్టబోతున్నారు. సో 3 పాత్రలు అంటే 3 గెటప్స్లో నాకైతే కనిపించారు. అది ఒకటి ఫ్లాష్ బ్యాక్ గెటప్ అవ్వచ్చు, అది ఫాదర్ గెటప్, నెక్స్ట్ సన్ గెటప్. అవి గెటప్స్ అనే కన్నా కూడా క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాష్ బ్యాక్లో అవ్వచ్చు, అదైతే మాత్రం ఒక రైతు అంటే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా పోరాడే ఒక వ్యక్తిలా కనిపించారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక స్టూడెంట్, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. సో ఇవైతే మాత్రం గెటప్స్లో కనిపించేసినాయి. సో ప్రతి ఒక్క గెటప్లో కూడా రామ్ చరణ్ గారు సూపర్గా ఉన్నారండి. సో ఈ ప్లాట్స్ని ఎలా ఇంటర్లింక్ చేస్తారు అనేది సినిమా. శంకర్ గారి సినిమా కాబట్టి ఇంటర్లింకింగ్ అండ్ సినిమా పిక్చరైజేషన్, మ్యూజిక్. అండ్ శంకర్ గారి సినిమాల్లో ఒక మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఏంటి అంటే సొసైటీకి ఉపయోగపడే సినిమాల్ని ఆయన ఖచ్చితంగా తీస్తారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అవుతాయి శంకర్ గారివి. అండ్ ఇది కూడా మెసేజ్ ఓరియంటెడే 100%. ఏంటి అంటే ఒక పొలిటికల్ డ్రామా, పొలిటికల్ పార్టీ, ఒక పొలిటీషియన్కి అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య నడిచే కథ ఇది. అండ్ ఎస్జే సూర్య గారు ఆపోజిట్ విలన్ పాత్రలో అబ్బా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశారా. అండ్ డైలాగ్స్ అవ్వచ్చు, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, సూపర్ అండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక నెగిటివ్ రోల్ అంటే మాత్రం ఎస్జే సూర్య గారే గుర్తొచ్చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరికీ కూడా సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్లో అంజలి గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఒక యంగ్ పాత్రలో అయితే జోడీగా కియారా గారు ఉన్నారు. అంజలి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఆవిడ పర్ఫార్మెన్స్ ప్రతీదీ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. వకీల్ సాబ్లో అయినా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు అయినా, అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన బహిష్కరణ వెబ్ సిరీస్లో అయినా అంజలి గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తారు. అండ్ ఈ మూవీలో ఆవిడది చాలా మెయిన్ రోల్ అవ్వబోతోంది. సో కీ రోల్, సినిమా మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఆవిడ క్యారెక్టర్ని అయితే మాత్రం ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ కియారా గారి క్యారెక్టర్ సో ఎలాగ చేశారు అంటే మాత్రం ఈ మధ్య హీరోయిన్స్కి ఏముంటుంది, ఓ 4 పాటలు 4 సీన్లు. సో అలాగే అనిపించేసింది. పెద్దగా ఆవిడకి ఏమీ కూడా అంత స్కోప్ లేదు, ఆవిడ క్యారెక్టర్ అంతా ఏమీ లేనట్టుగా నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్, ఆహా ఇప్పటి వరకు వచ్చిన పాటలు అన్నీ అదిరిపోయినాయి. అండ్ గేమ్ చేంజర్లో సాంగ్స్ అన్నీ కూడా దుమ్ము దులిపేస్తున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ అంటే 100 ముద్దలు తినే ఏనుగుకి ఒక్క ముద్ద వదిలేస్తే పెద్ద నష్టమేం జరగదు, అది 1,00,000 జీవులకి ఆహారం అవుద్ది అన్నారు. అసలు ఏమన్నా డైలాగ్సా, చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా, అంటే పొలిటీషియన్స్కి లేక ఒక జెన్యూన్ సివిల్ ఆఫీసర్కి అండ్ మధ్యలో జరిగే స్టోరీ ఇది. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ అన్నారు, నువ్వు ఎమ్మెల్యే 5 years ఉంటావు కానీ నేను ఐఏఎస్ చచ్చిపోయే వరకు ఉంటాను అని చెప్పి. సో అబ్బా
అదిరిపోయింది. ఆ డైలాగ్స్ అన్నీ కూడా శంకర్ గారి సినిమాలు అంటే ఆయన మార్క్ కనిపించాల్సిందే, మెసేజ్ తప్పకుండా ఉంటుంది. అండ్ అయితే మాత్రం అసలు రామ్ చరణ్ గారి గెటప్స్, మేకప్, అసలు యాక్టింగ్ సూపర్. లాస్ట్లో హెలికాప్టర్లో దిగుతారు కదా కట్ బనీన్తో, అబ్బా 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 సూపర్ అండి. అయితే మాత్రం నాకు ట్రైలర్ అయితే మహా అద్భుతంగా అనిపించేసింది, చాలా చాలా నచ్చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని కూడా నాకు అనిపించేసింది, ఎందుకంటే సినిమాని చూడటానికి నేను చాలా వెయిట్ చేసేస్తున్నాను. సంక్రాంతికి ఈసారి గట్టి పోటీ ఉండబోతుంది మూవీస్లో. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అని సంక్రాంతికి వస్తున్నాం. సో ఎవరు గెలుస్తారు, రామ్ చరణ్ గారా, బాలకృష్ణ గారా, వెంకటేష్ గారా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. గేమ్ చేంజర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక నుంచి ఇంత గ్యాప్ ఇవ్వని వీడియోస్కి డైలీ వీడియోస్ పెట్టడానికి 100% ట్రై చేస్తాను. అండ్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి.